రైతు సమస్యలు పరిష్కరించాలంటూ చంద్రబాబుకు రాయబారం, సీఎంకు రాయబారం అంటూ సీఎం ఇంటికి వెళ్తామంటూ రైతులు పెద్ద ఎత్తున రోడ్లెక్కిన పరిస్థితి మనకు కనిపించింది. ఇటు ధర్నా చౌక్, అటు స్వర్ణ ప్యాలెస్ సెంటర్లో భారీగా పోలీసులను మోహరించి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. భారీగా బ్యారికేడ్స్ మోహరించడమే కాదు, రైతులపై పిడిగుద్దులు కురిపించిన వైనం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైతుల మీద ఈ రకమైన దాడి ఏంటి అంటూ కూడా పలువురు విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంతటి తమ సమస్యలను వినిపించుకునే పరిస్థితి లేనందున, ఏ మంత్రి ఎవరు కూడా వాళ్ళ బాధలు వినే పరిస్థితి లేనందునే ఈరోజు వాళ్ళు సీఎం ఇంటిని ముట్టడించడానికి బయలుదేరిన పరిస్థితి. రాష్ట్రంలో ఏ మూల చూసినా ఏ రైతు కూడా సంతోషంగా లేని సిచ్యువేషన్లో వాళ్ళంతా కూడా ఈ రకంగా రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ధర్నా చౌక్ అలాగే స్వర్ణ ప్యాలెస్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపజేసి బ్యారికేడ్స్తో వాళ్ళని అడ్డుకోవటమే కాదు, వారిపై దాడికి కూడా దిగిన పరిస్థితి కనిపిస్తోంది. కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 20,000 కోట్లు ఇప్పటివరకు బకాయిలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు గలమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ధర్నా చౌక్ వద్ద పోలీసుల్ని భారీగా మోహరింపజేసింది సర్కార్. సీఎం ఇంటికి వెళ్ళి తీరుతా ఉంటున్న రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని వారిపై దాడులు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. విజయవాడలో రైతులపై పోలీసుల దాష్టికాన్ని పలువురు గర్హిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కనిపిస్తోంది. రైతులు నిజంగా ఆగ్రహం వ్యక్తం చేస్తే కనుక ఏ ఫోర్స్ కూడా పనికి రాదు. అలాంటిది రైతులతోటే చెలగాటమాడుతున్న ప్రస్తుత సర్కార్ తీరుని పలువురు ఎండగడుతూ ఉన్నారు. సో కనిపిస్తోంది రైతులు ఏ రకంగా రోడ్డు ఎక్కుతున్నారు. సీఎం ఇంటికి వెళ్ళి అంటూ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి రైతులను అడ్డుకుంటున్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ సురేంద్ర అక్కడే ఉన్నారు. సురేంద్ర, ఏం జరుగుతోంది అక్కడ? సో కంచెలు పెట్టి బ్యారికేడ్స్తో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు వినే పరిస్థితి ఉందా? సీఎం ఇంటికి వెళ్ళి తీరుతామంటూ చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రైతులపై పోలీసులు చేయి చేసుకోవటాన్ని ఎలా చూడాలి? ముష్టి గాతాలు కురిపిస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు, కౌలు రైతులు ఈ రోజు సీఎం కి సామూహిక రాయబారం పేరుతోటి కార్యక్రమానికి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు 5,000 మంది వరకు రైతులంతా కూడా ధర్నా చౌక్ చేరుకున్నారు. ముందుగా అక్కడ తమ సమస్యలన్నింటిని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వెలుపులు ఇచ్చారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో నేరుగా సీఎం కే రాయబారం మేము ఇస్తామంటూ వాళ్ళు ఇక్కడికి ధర్నా చౌక్ నుంచి బయలుదేరిన పరిస్థితి. అయితే వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. అయితే బారికేడ్లు పెట్టి అడ్డుకున్నా ఖచ్చితంగా మా సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాము, చంద్రబాబు వెంటపత్రం ఇస్తాము, చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడో మేము ఎదురు చూస్తామంటూ కూడా వాళ్ళు బయలుదేరారు. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఈ రోజు అదే హామీలు అమలు చేయమని రైతు, కౌలు రైతుల సంఘాలకు సంబంధించిన రైతులు అడుగుతా ఉంటే మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రైతులకి ఈ నేపథ్యంలో ఒకసారిగా చంద్రబాబు బయలుదేరిన రైతుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, బారికేడ్లు వేశారు. ఎవరు కూడా ముందుకు కదలకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక సందర్భంలో రైతులకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా జరిగింది. దీంతో పోలీసులు ముష్టి ఘాతకాలకు ప్రయోగించారు, పిడిగుద్దులు కురిపించిన పరిస్థితి కనిపించింది. కొంతమంది నాయకులకి దెబ్బలు కూడా ఈ తోపులాటలో జరిగాయి. ఎందుకంటే తాము ఎన్ని దెబ్బలు తిన్నా ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి వెళ్ళేది లేదు అంటూ ముందుకే సాగారు. ధర్నా చౌక్ నుంచి స్వర్ణ ప్యాలెస్ వరకు దాదాపు కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు అడ్డంకులన్నింటినీ ఛేదించుకొని ముందుకెళ్లిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించింది. హామీలు ఇవ్వడంలో, అంటే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రైతుల్ని గాలి కొదిలేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి, ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితి ఉందంటూ వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించమని కోరతా ఉంటే మా మీద పోలీసులు రెచ్చగొట్టి పోలీసుల చేత పిడిగుద్దులు బుద్ధిస్తారంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదంటూనే రైతుల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఒకటి కాదు, తోటాపూర్ దగ్గర నుంచి పొగాకు రైతుల దగ్గర నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో కనీసం మద్దతు ధర దొరకట్లేదు. ప్రతి గిచ్చా కొంటామంటూ హామీ ఇచ్చారు, కానీ వరి మాత్రం అనేక రోజులు కళ్ళాల్లో ఉండిపోయింది. కనీసం మద్దతు ధర దొరకలేదు. ఇటు మిర్చికి మద్దతు ధర లేదు, ఏ పంటకి కూడా కనీస మద్దతు ధర కూటమి ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. దాంతో పాటు అన్నదాత
సుఖీభావ అంటూ 20,000 ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి, రెండో ఏడాది కూడా అనేక మందికి ఇవ్వలేదు. కౌలు రైతులు అసలు పట్టించుకోలేదంటూ వాళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు యూరియాకు సంబంధించి కూడా అందరికీ కార్డ్స్ ఇస్తామన్నారు. కానీ యూరియా కౌలు రైతులు అసలు గుర్తించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రంలో కౌలు రైతులే ఎక్కువ పంటలు పండిస్తున్నా వాళ్ళ వైపు మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే కూడా వాళ్ళ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోపులట్టు కూడా మనం చూసాం. ఆ బారికేడ్లు పెద్ద ఎత్తున పెట్టినా దాన్ని దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నమే. ఆల్ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సార్, ఇప్పుడు ఈ రోజు మీరు చేస్తున్న ఈ ఆందోళన అడ్డుకోవడానికి పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ప్రధానంగా మన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రాయబార కార్యక్రమం ఉంది సీఎం కార్యాలయానికి అని చెప్పి మేము అనేక రకాలైన సమస్యల పైన సీఎం గారి దృష్టికి డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, టీవీ పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా గట్టిగా వివరించాం. అది పొగాకు రైతుల దగ్గర నుంచి మామిడి రైతుల వరకు, అదేవిధంగా పత్తి రైతుల దగ్గర నుంచి మొక్కజొన్న రైతాంగం వరకు, అదేవిధంగా ఆక్వా రైతుల దగ్గర నుంచి ఆక్వా సీడు ఫీడ్ వరకు, అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జీడి మామిడి రైతాంగం, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి చీని, నిమ్మ, దానిమ్మ ఇలాంటి రైతాంగ సమస్యలన్నిటిపైన ప్రభుత్వానికి ఏ సమస్య పైన ఆ సమస్య, ఎరువులు, పురుగు మందులతో సహా అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకున్నట్టు పాపాన పోలేదు. అందుకని చెప్పేసి ప్రభుత్వం గతంలో ఇచ్చినట్టు వాగ్దానం కూడా నెరవేరలేదు. ఈరోజు అన్నదాత సుఖీభావ కింద దాదాపు 10,000 కోట్లు పైచిలుకు పెండింగ్లో ఉంది. ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. అదేవిధంగా మేము 50,000 పెంచమని అడుగుతున్నాం. 20,000 ఎక్కడా సరిపోవడం లేదు. ఇచ్చే 20,000 కూడా ఒక సంవత్సరం ఇచ్చారు, మిగతా సంవత్సరం ఇవ్వలేదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కనీసం ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంతమందికి తిండి పెట్టే రైతులకు కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమంటే దాని గురించి అతి గతి లేదు. ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలపైన గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో మొత్తం టోటల్గా 22,246 కోట్లు రైతాంగానికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉంది. ఆ బకాయిలు చెల్లించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర పోతాం. మేము రైతులం, ఇక్కడటి వాళ్ళంతా రైతులు, రైతు ప్రతినిధులు, రైతు సోదరులు, కష్టపడి పనిచేసుకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతులు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. శుభం గార్డెన్స్లో కనీసం పసుపు రైతులు పోతే వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అది కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. ఈ నేపథ్యంలో మాకు విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గరికి రాయబారానికి పోతున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు, వందలాది మంది పోలీసులు రైతుల పైన పడి ఇదేదో మేమేదో సంఘ విద్రోహ శక్తులైనట్టు, పాకిస్తాన్ నుంచో లేదా కాంది సిక్కులుగా వచ్చినట్టు మా పైన పడి పోవడానికి వీల్లేదనడం సరైనట్టుగా, పైగా మా వాళ్ళను పిడిగుద్దులు గుద్ది కొంతమందిని బూట్ కాళ్ళతో తన్ని ఇట్లా చేయడం అనేటువంటిది ఇంకా రైతుకే విలువ లేనప్పుడు ఇంకా ఎవరికి విలువిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాయడంతోనే ఆయన పుణ్యకాలం అంతా అయిపోతుంది. ఉత్తరాలు కాదు రావాల్సింది, ఆచరణలో రైతాంగానికి న్యాయం జరగాలి, ఆత్మహత్యలు నివారించాలి. ఆత్మహత్యలు గురైనటువంటి వారికి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ డబ్బులు కావాలి. అది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరడం లేదే. రైతాంగానికి సంబంధించిన వాళ్ళు గాయాలు, ఒక్కొక్క రైతును మనం జస్ట్ పలకరి చూస్తే కన్నీళ్ల పర్యంతమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. అందుకనే మేము ఈ ఆందోళన చేయక తప్పలేదు. సరే, అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ చూస్తే పోలీసులు భారీగా బారికేడ్లు పెట్టారు. ఇప్పుడు మీరు సీఎం కార్యాలయానికి వెళ్తారా, లేదంటే మీ ఆందోళన ఇక్కడతో వాయిదా వేసుకుంటున్నారా? మా ఆందోళన కార్యక్రమాన్ని మేము వాయిదా వేయడం లేదు. మేము సీఎం క్యాంప్ కార్యాలయానికి పోవడానికే సిద్ధమైనాం. కాబట్టి మేము ఎంత దూరం పోగలమో, ముఖ్యమంత్రి గారికి ఎంత దూరం పోయి వినిపించగలం అంత దూరం పోతాం. మేము పోలీసులను గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, అట్ దట్ సేమ్ టైం రైతాంగం యొక్క సమస్యలు కూడా ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి ఇందులో ఏ ఒక్క మినహాయింపు, రాజీ ధోరణి అటువంటిది లేదు. ఇక్కడ మేము పోలీసులతో తలపడడానికి మేము వర్గశత్రులు కాదు, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. ఆ ప్రభుత్వంతో పోరాటం చేసే సందర్భంలో పోలీసులు కూడా మాకు సహకరిస్తే మంచిదని చెప్పి పోలీసు వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మార్లు మీరు రైతులకు సంబంధించిన సమస్యల మీద గిట్టుబాటు పోరాటం చేశారు. ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని అణిచివేయాలని చూస్తుంది. ఎట్లా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? మేము గత 2 సంవత్సరాల నుంచి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము.
కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కౌలు రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు మీ ఆందోళన కార్యక్రమం చేపట్టి మేము గత 4 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర మేము వెళ్తున్నాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. కనీసం ప్రభుత్వం చలనం కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల సమస్య మీద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే సీఎం ఇంటికి కార్యక్రమం చలో సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఎక్కడెక్కడ పోలీసులు అడ్డుకున్న తీరును మాత్రం ఇటు ఏదైతే రైతు సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి, బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చెల్లించాలి, చెల్లించే వరకు కూడా రైతుల పక్షాన తమ పోరాటం అయితే కూడా కొనసాగిస్తామన్నాడు సిపిఐ ఈశ్వరయ్య కావచ్చు, లేదంటే రైతు సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.